ఏటి అందరూ అలా వాచింగ్స్? ఇఫ్ యూ వాంట్ అవర్ తెలుగు వన్ వీడియోస్ మీన్స్ పైన కత్తి లాంటి గుంట కనిపించింగ్స్ కదా, గుంట కాదు అదే గంట కనిపించింగ్స్ కదా, దాన్ని కానీ యాక్టివేషన్ చేసుకున్నారు అనుకో, మా తెలుగు వన్లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ మీ మొబైల్ ఫోన్లో మోగిపోతారా బాబు. మరింకెందుకు లేటు, గంట కొట్టిండే. ఒరే మహేషా, ఏటైందిరా? లాస్ట్ కాపీలో చేయలేదని ఏడుస్తావా? లేదురా, ఆ రోజు నేను ఏసీ కొనుక్కునే దానికి పోయినా, అదేదో 1.5 టన్ ఏసీ అంట, బాగుంటుందని తీసుకున్నా. 1.5 టన్ ఏసీయా? మరి ఇంకే 3 స్టార్ ఏసీ. మిల్లు అసలుకి చిన్నగా ఉంటది, చల్ల గాలి కూడా వేస్తుంది. మరి ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయకుండా ఎండలు కూర్చొని ఏడుస్తావేట్రా ఎర్రన వెంకటేశ? ఏంది ఎంజాయ్ చేసేదే? నీ ఎంజాయ్లో నా ఎండు మిరపకాయలు పచ్చడి. ఆ షాప్ నన్ను మోసం చేసిండారా. ఏం బావా, కంపెనీ శాంసంగ్ అనుకుని ఎల్జీ ఇచ్చాడైతే? లేదు బావా, ఆ షాపోడు ఏసీ 1.5 టన్ అని చెప్పిండాడు. తీరా తీసుకొని మా కొట్లో వెయిట్ చూస్తే 68 కేజీలే ఉండదు బావా. అమ్మ ఎప్పుడు వస్తాడేంటో. బాస్ ఏమో ఫైల్ తీసుకురమ్మన్నాడు, ఫైల్ తీసుకురాకపోతే లోపలికి రానివ్వడు. వచ్చే పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలేంటో. ఛా, ఏటి గుంట లోపలికి బయట తిరుగుతుంది. ఏటి చేస్తుంది ఇది? అడిగితే పోలే. ఏటే పింకీ, ఇందాక నుంచి లోపలి బయట తెగ తిరిగేస్తాను. కొంపతీసి మీ లేడీస్ క్యాబిన్లు వాష్రూమ్లు ఖాళీ లేవా ఏటి? అది కాదు భార్గవ్, ఆఫీస్లో వర్క్ బోర్ కొడుతుంటే యూట్యూబ్లో యోగా వీడియోస్ చూస్తున్నాను. అందులో వాడు మాటి మాటికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటున్నాడు. అందుకే లోపలికి బయటికి తిరుగుతూ గాలి పీల్చుకుంటున్నా. జివ్వు 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 నా రంగోలి. బస్సు ఇంకా రాలేదేటి? బాగా లేట్ అయిపోయినట్టుగా ఉంది. ఏట బాగా లేట్ అయిపోయి. అంకుల్ టైం ఎంత అయింది? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? చేతికి వాచిందిగా, చెప్పండి. నేను చెప్పనంతే. ఎందుకు చెప్పరు? ఇప్పుడు నేను టైం చెప్తాను, నువ్వు థ్యాంక్ యూ అంటావు. అలాగని నేను నవ్వుతాను. నేను నవ్వాను కదా అని చెప్పి వెంటనే మీ పేరెట్ అంకులు అని అడుగుతావు నువ్వు. ఆ తర్వాత నువ్వేటి చేస్తావని అడుగుతావు. ఆ తర్వాత మా ఇంటి అడ్రస్ ఎక్కడని అడుగుతావు. ఎంతలో బస్సు వస్తుంది, నేను ఆ బస్సు ఎక్కుతానా, నువ్వు వెంటనే అదే బస్సు ఎక్కి నా పక్కన కూర్చుంటావు. కూర్చుని నాకు కాముగా ఉంటావా? అడగాల్సినవి అడగకూడదన్నీ అడిగేస్తుంటావు. నా మనసు అసలుకే సముద్రం లాంటిది, ప్రతిదీ ఇప్పి మరి చెప్పేస్తాను. దాంతో మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోతాం. ఇంకేదో ఒక రోజు మా ఇంటికి నువ్వు వేగేసుకుంటూ వచ్చేస్తావు. అమ్మాయి కాఫీ తీసుకురావే అని నేను అంటాను. నా కూతురు వచ్చి నీ కాఫీ ఇస్తుంది. దాంతో మీ ఇద్దరి మధ్యన కహనో ప్యార్ హే కుచ్ కుచ్ హోతా హే. నాకు మాత్రం గుండెల్లో దడదడ ఆతా హే. ఇంకా ఆ తర్వాత ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు, మల్టీప్లెక్స్లో సినిమాలు, పార్కుల్లో మీటింగ్లు. ఏదో ఒక రోజు నా కూతురు నా దగ్గరికి వచ్చి నాన్న మా ఇద్దరికి పెళ్ళిసే, లేకపోతే నేను చచ్చిపోతాను అంటది. ఒక వాచి కూడా పెట్టుకోలేని నీలాంటి పూర్ ఫెలోకి నా కూతురిని ఇచ్చి కాట పెట్టడం నాకు ఇష్టం లేదు అబ్బాయి. అందుకని నువ్వు ఎక్కడే ఉండు హై, నేను జాతా హై. అంకుల్, ఇంతకి మీ కూతురు ఏం చదువుతుంది? 5th క్లాస్ హై. అయిపోరు ఏవండి, బ్యాటింగ్ చేస్తుంది బ్రెట్లీయే కదా? బ్రెట్లీయా? ఒసేయ్, వాడు క్రిస్ గేలే, బ్రెట్లీ బౌలరు. ఓ ఏవండి, ఎంతైనా బ్రెట్లీ భలే స్మార్ట్ గా ఉంటాడండి. తను కూడా వాళ్ళ అన్నయ్యలాగా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా. వాళ్ళన్న యాక్టరా? ఎవడు చెప్పాడా నీకు వాళ్ళన్న యాక్టర్ అని? అవునండి, వాళ్ళ అన్న పేరు బ్రూస్లీ. ఒసేయ్, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాదే. ఆయన హాంకాంగ్ అయితే ఈయన ఆస్ట్రేలియా. ఓహో, ఇప్పుడు చూడండి, ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అది ఇండియా మ్యాచ్ కాదే, కోల్కతా వర్సెస్ బెంగళూరు, ఇది ఐపీఎల్. అవునండి, ఎంపైర్ ఏంటి హెలికాప్టర్ ని పిలుస్తున్నాడు? ఒసేయ్, వాడు హెలికాప్టర్ ని పిలవట్లేదే, ఫ్రీ టు సిగ్నల్ ఇచ్చన్నాడు. అవునండి, గెలవటానికి ఇంకా ఎన్ని రన్స్ కొట్టాలి? 36 బాలకు 72 కొట్టాలే. ఓ సంతేనా? ఒక్కో బాల్ కి 2 రన్లు కొడితే గెలిచేస్తారు కదా.
ఏమండి వసే ఆపు. నువ్వే చూసుకో, నేను ఆన్లైన్లో చూసుకుంటా. ఎదవనా సేనా. అమ్మ నీ అమ్మ నన్ను పంపించు, నువ్వు సీరియల్ చూస్తావా? ఉండు, ఇప్పుడు నేను విసిగిస్తాను నిన్ను. బంగారమ్మా, ఆ సీరియల్లో ఆనంది అంటే ఎవరు? మీ అమ్మమ్మ. మీకు ఎన్నిసార్లు చెప్పాను టీవీ చూస్తుంటే డిస్టర్బ్ చేయొద్దని? ఎలానే గుడ్ మార్నింగ్ సార్. ఆ గుడ్డు ఆ గుడ్డలేంది పందికి పెప్పిజీ నేసినట్టు. బ్యాంకులో పని చేస్తావా, పెట్రోల్ బంక్లో పని చేస్తావా? అదేంటి సార్ అలా అంటారు? కష్టపడి కోటిలో కొన్నాను. నీకు వచ్చే జీతాన్ని కోటిలో కాక కాలిన్ క్లైన్లో కొంటావా? వచ్చిన పని ఏందో చెప్పా. ఏంటి సార్ నిన్న ఆఫీస్కి రాలేదు, వస్తే రాఖీ కడదాం అనుకున్నాను. నిన్న నా పిల్లం బాదం పాలు చేసింటే దానికి బేదులు పట్టినాయిలే. అయినా నాకు రాకి ఎందుకు? ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం కదా సార్. అయితే నేను రేపు తాలిబొట్టు తెచ్చా, కట్టించుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు సార్? యా, ఇద్దరు ఒకటి ఆఫీస్లో కలిసి పని చేస్తానులే, వచ్చి కట్టించుకో. ఫైల్ ఆర్డర్ పెట్టిపా. రాఖీ కడతాను. రాఖీ పాకి ముఖం ఏదో మా నాయన పుట్టినట్టు. మే కమిన్ సార్. ఎవర్రా నువ్వేం కట్టేదానికి వచ్చిండావు? మీరు జాబ్ ఇస్తే మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాను సార్. ప్రస్తుతానికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. నువ్వేనా? దా కూర్చో. త్రిశూల్ జీతు రే, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్, అబ్బో అన్ని రౌండ్లలో బాగానే క్వాలిఫై అయ్యింది అవే. థ్యాంక్ యూ సార్. సర్లే కానీ మన బ్యాంకులో జాయిన్ కావాలంటే 2 ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో కావాలా. దాంట్లో రెండోది ఏంటంటే క్లీన్లీనెస్. మన ఆఫీస్ ఎంట్రన్స్లో డోర్ మ్యాట్ ఉంది. వచ్చేటప్పుడు నీ షూస్ తుడుచుకొని వచ్చావా లేదా? తుడుచుకొచ్చాను సార్. నేను నీట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అట్టనా? మరి మన ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏందో తెలుసా? ట్రస్ట్ వర్తీనెస్, అంటే నిజాయితీ. అసలు మన ఆఫీస్ ఎంట్రన్స్లో డోర్ మ్యాటే లేదు. వసాయి బాగి చెప్పండి. ఏంటే నా టీషర్ట్ మీద ప్యాచ్ ఉంది? అది నిన్న మీ టీషర్ట్ ఐరన్ చేస్తుంటే ఐరన్ బాక్స్ హీట్ ఎక్కి కాలిందండి. ఏం చేయాలో అర్థం కాక కొంచెం ప్యాచ్ వేశాను. సర్లే, ఎందుకంత కంగారు పడతావు? బీరువాలో ఇలాంటిదే సేమ్ కలర్ టీషర్ట్ ఉంది కదా, అది పట్టరా. అంటే ఆ టీషర్ట్ని కట్ చేసి దీనికి ప్యాచ్ వేశానండి.